నేను మిస్ ఫియవర్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది డాక్టర్ గారు? అంటే వయసుతో సంబంధం అవసరం లేదు. వయసు పక్కన పెట్టేసేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. హ్మ్. ఒక్కరిలో అయితే బాగా పెరిగిపోతది హెయిర్. అసలు హెయిర్ ఫాలే అవ్వదు. ఆ! ఏ షాంపూ వాడినా వాళ్ళకి హెయిర్ బానే గ్రోత్ అవుతుంది. ఆ! కొంతమందికి అసలు పట్టుకుంటే ఊడొచ్చేస్తుంది. రైట్. వాళ్ళు మళ్ళీ డైట్ ఫాలో అవుతారు. అన్నీ రైట్. చేసినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు? రైట్. సో, మనం ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది తీసుకుంటామో, చాలామంది ఏమనుకుంటారంటే హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ అనుకుంటారు. హెయిర్ ఫాల్ అనేది డిసీజ్ కాదు, ఒక సింప్టమ్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చిందనుకోండి. ఎందుకు హెడేక్ వస్తది? ఎండలో తిరిగినా హెడేక్ వస్తది. హ్మ్. రైట్? ఇక్కడ ఎండలో తిరగడం అనేది డిసీజ్. హెడేక్ అనేది ఒక సింప్టమ్. రైట్? ఇంకా దేనికోసం వైరల్ ఫీవర్ వచ్చినా హెడేక్ వస్తది. ఇక్కడ వైరల్ ఫీవర్ అనేది డిసీజ్. వైరల్ ఫీవర్‌లో హెడేక్ రావడం అనేది ఒక సింప్టమ్. ఓకే. బ్రెయిన్ క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా హెడేక్ వస్తది. సో, ఇక్కడ హెడేక్ అనేది ఒక సింప్టమ్ అంతే. బ్రెయిన్ క్యాన్సర్ గానీ, బ్రెయిన్ ట్యూమర్ అనేది డిసీజ్. హెయిర్ ఫాల్ కూడా సేమ్. హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు. హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్. ఎన్ని డిసీజెస్‌లో రావచ్చంటే, ఈ హెయిర్ ఫాల్ అనే సింప్టమ్ రావడానికి కొన్ని వందల, వేల డిసీజెస్ ఉన్నాయి. ఈ డిసీజెస్‌లో ఏదొచ్చినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఈ వందల, వేల డిసీజెస్‌లో మనకు 3 డిసీజెస్ ఇంపార్టెంట్. 100 మందిని గనక తీసుకుంటే, ఆ 100 మందిలో 99 మందికి ఈ 3 డిసీజ్‌లే ఉంటాయి. ఈ 3 డిసీజెస్ వల్ల హెయిర్ ఫాల్ వస్తది. అదేమంటామంటే ఫస్ట్ మనము అలపేషియా ఎరేటా అని ఒక డిసీజ్ ఉంటది. ఇంకోటేంటంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అని ఒక డిసీజ్ ఉంటది. ఇంకోటి ఏంటంటే టీలోజన్ ఎఫ్లూయం. ఈ 3 డిసీజ్‌లే 99 మందిలో ఉంటాయి. మనం ఈచ్ డిసీజ్ తీసుకున్నప్పుడు దానికి రీజన్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ అలపేషియా ఎరేటా అంటాం. దాన్ని నెక్స్ట్ స్టేజ్‌కెళ్తే అలపేషియా టోటాలిస్ అంటాం. దాని నెక్స్ట్ స్టేజ్‌కెళ్తే అలపేషియా యూనివర్సాలిస్ అంటాం. కొంతమందికి చూడండి పేను కొరికింది అంటారు. స్పాట్స్‌లో హెయిర్ పోతది. దాన్ని హ్మ్. అలపేషియా ఎరేటా అంటారు. అదేంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీ సెల్స్‌ని మన బాడీ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే మన హెయిర్ సెల్స్‌ని చంపుతుందో అది అలపేషియా ఎరేటా లాగా వస్తుంది. దీనికి పాథాలజీ వేరే, దీని డిసీజ్ వేరే, దీని ట్రీట్మెంట్ వేరే. రైట్? దీన్ని ఆ విధంగా ట్రీట్మెంట్ చేయాలి. అంటే మన ఇమ్యూనిటీ బేస్డ్ మెడిసిన్స్ ఇస్తే ఇది తగ్గిపోతది. నెక్స్ట్ మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్. మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ లేకపోతే ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అనేది మగవాళ్ళలో ఉంటుంది. 100 మంది మగవాళ్ళని తీసుకుంటే 90 మంది మగవాళ్ళలో ఇదే ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే ప్యూర్‌లీ జెనెటిక్. ఎప్పుడైతే మనకు డీహెచ్‌టీ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ గాని ఎవరికైతే స్కాల్ప్‌లో ఎక్కువ ఉంటుందో, తలలో ఎక్కువ ఉంటుందో వాళ్ళకి బట్టతల వస్తది. ఎవరికైతే తక్కువ ఉంటదో వాళ్ళకి రాదనమాట. ప్యూర్‌లీ జెనెటిక్ బేసిస్ ఇది. దానికేంటంటే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ అలోపతిలో మెడిసిన్ ఉంది. డీహెచ్‌టీ బ్లాకర్స్ అని ఇస్తారు. అవి కూడా పని చేయకపోతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఇది సెకండ్ డిసీజ్. థర్డ్ డిసీజ్ మీరు చెప్పింది కామన్. 100 మంది విమెన్ తీసుకుంటే 99 మందిలో ఇదే ఉంటుంది. దీన్ని ఏమంటామంటే టీలోజన్ ఎఫ్యూవియం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్యూవియం అంటే ఏంటంటే నార్మల్‌గా హెయిర్‌కి సైకిల్ ఉంటుంది. రైట్? పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఊడిపోతుంది. మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ ఊడిపోతుంది. సో, హెయిర్ సైకిల్ హెయిర్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఒక హెయిర్ వస్తే అది చచ్చిపోయేంత వరకు ఉండదనమాట. ఊడిపోతుంది. అదే ప్లేస్‌లో మళ్ళీ హెయిర్ వస్తుంది. దీన్నేమంటామంటే హెయిర్ సైకిల్ అంటాం. కొంతమందికి ఏమవుతుందంటే హెయిర్ అనేది చిన్నగా పోతుంది. మళ్ళీ రాదు. దాన్నేమంటామంటే టీలోజన్ ఎఫ్యూఎం అంటాం. మనం 100 మంది విమెన్ తీసుకుంటే 99% ఆఫ్ విమెన్‌లో వచ్చేది టీలోజన్ ఎఫ్యూఎం అనమాట. వేరేవి ఎక్కువ రావు విమెన్‌కి. దీనికి ట్రీట్మెంట్ అంటూ హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ నాకు గాన 100 మంది విమెన్ గానొస్తే దాంట్లో 99 మందికి టీలోజన్ ఎఫ్యూఎంఏ డిటెక్ట్ అవుతుంది. 99 మందిలో ఆల్మోస్ట్ 98 మందికి కంప్లీట్‌గా హెయిర్ వాళ్ళకు ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుందనమాట. హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే ఈ టీలోజన్ ఎఫ్యూఎం రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం ఆ రీజన్‌ని గాని ఐడెంటిఫై చేసి మెడిసిన్స్ ఇస్తే విమెన్‌లో 98% ఆఫ్ ది పీపుల్‌లో వాళ్ళకి ముందు హెయిర్ ఎలా ఉందో అలా తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే డాక్టర్ గారు పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందా? ఈ టీలోజన్‌కి, ఎఫ్లూయంకి వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ పొల్యూషన్. పొల్యూషన్‌లో ఏవైతే మన కెమికల్స్ ఉంటాయో, ఆ కెమికల్స్ వల్ల హెయిర్ అనేది ఊడిపోతుంది. మళ్ళీ రాదనమాట. ఆ టీలోజన్ ఫేజ్‌లోనే ఉండిపోతుందనమాట. ఆ టీలోజన్ ఫేజ్‌లో ఉన్న హెయిర్‌కి హోమియోపతిలో మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తే, మళ్ళీ అనాజన్ ఫేజ్‌లోకొచ్చి ఆహ్, మళ్ళీ లాంగ్ హెయిర్ వచ్చి నార్మల్‌గా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువుంటుంది. మనకు టీలోజన్ ఎఫ్లూయం రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.
ఆ రీజన్లో వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి పొల్యూషన్. డెఫినెట్గా పొల్యూషన్ వల్ల పోయిన హెయిర్ కూడా హోమియోపతిలో డెఫినెట్గా విమెన్లో తీసుకొని రావచ్చు. అంటే హెయిర్ క్లీన్ చేసుకోవటానికి మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. షాంపూస్ కావచ్చు, కండిషనర్స్ కావచ్చు, హెయిర్ మాస్క్లు ఉన్నాయి. అంటే ఇది బెస్ట్ బ్రాండ్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? నేనేం సజెస్ట్ చేస్తానంటే నా దగ్గర వచ్చిన పేషెంట్స్కి బెస్ట్ వచ్చి బేబీ షాంపూ వాడమంటాను. సో మనకు బేబీస్ తయారు చేసే షాంపూస్లో మనకు అంత స్ట్రాంగ్ స్మెల్స్ కానీ అంత స్ట్రాంగ్ కెమికల్స్ కానీ వాడారనమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఆ మిసలీ ఫార్మేషన్. ఇక్కడ మన స్కిన్ పైన అయితే ఎప్పుడైతే ఆయిల్ ఉంటుందో ఆయిల్ సోప్ కలిసి మిసలీ ఫామ్ అవుతుంది. వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు బెస్ట్ మిసలీ ఫామ్ అనేది అంటే హార్ష్ కెమికల్స్ లేకుండా బేబీ షాంపూస్లో ఉంటుంది. కాబట్టి నాకు వచ్చిన ఆల్మోస్ట్ అన్ని పేషెంట్స్కి ఏ బ్రాండ్ అన్నా తీసుకోండి, బట్ బేబీ షాంపూ వాడండి. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది వాడమని చెప్తాను. అంటే డాక్టర్ గారు ఈరోజు హెడ్ బాత్ చేస్తారు, టుమారో బాగానే ఉంటుంది, తర్వాత డే ఆఫ్టర్ టుమారో ఆయిలీ అయిపోతుంది స్కాల్ఫ్. ముందైతే ఒక 1 వీక్ వరకు హెడ్ బాత్ చేయకపోతే గట్టిగా ఉండేది. ఒక 5 years బ్యాక్ చూసుకున్నట్లయితే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? డెఫినెట్గా అండి. సో మనకు ముందున్నంత ఇప్పుడున్నంత పొల్యూషన్ ముందు లేదు. మనకు నేచర్ అంతా బాగా హ్యాపీగా ఉండేది, పొల్యూషన్ ఫ్రీ ఉండేది. సో మనకి ఏదన్నా పడినా కూడా అతుక్కునేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు సీబమ్ రిలీజ్ అవుతుంది, అంటే మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది మన స్కాల్ప్ పైన కూడా. ఆ పొల్యూటెంట్స్ అన్నీ వచ్చి ఆ స్కాల్ప్కి అతుక్కుంటున్నాయి. అందుకు మనము ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. సో ఇచ్చింగ్ వస్తుంది, లేకపోతే ఆ కెమికల్ ఇరిటేషన్ జరుగుతుంది. ఎందుకంటే మనము ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ అయిపోయింది, ఆఫీస్ అయినప్పుడు ఇంటికి వెళ్తున్నారు, ఇంటికి వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్ళారనుకోండి, మొత్తం కెమికల్ ఎక్స్పోజరే ఉంటుంది. సో ఆ కెమికల్స్ అన్నీ వచ్చి మీ స్కాల్ప్లో అతుక్కుంటాయి. అక్కడ అతుక్కున్న కెమికల్ ఒక రియాక్షన్ ట్రిగ్గర్, ఒక అలర్జీ రియాక్షన్ ట్రిగ్గర్ చేయొచ్చు, లేకపోతే ఒక ఇరిటెంట్గా పనిచేయచ్చు, లేకపోతే ఆ కెమికల్స్ అన్నీ మీ బ్లడ్లోకి వెళ్ళచ్చు. సో డెఫినెట్గా మనకు పొల్యూషన్ పెరగడం వల్ల చాలా జరిగింది. అందుకు మనం ముందు కంటే రెగ్యులర్గా హెయిర్ వాష్ అనేది చేస్తూ ఉండాలి. స్కాల్ప్ క్లీన్గా పెట్టుకోవాలి. ముందు అంత అవసరం ఉండేది కాదు, ఎందుకంటే అంత పొల్యూషన్స్ ఉండేవి కాదు కాబట్టి. ఇప్పుడు డెఫినెట్గా కనీసం నేను సిటీలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేయండి అని చెప్తాను అనమాట. డాక్టర్ గారు, ఈ ఫుడ్ తింటే హెయిర్కి మంచిది, ఈ ఫుడ్ తింటే హెయిర్కి మంచిది కాదు అనే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. హెయిర్కి మనం మానేయాల్సింది షుగర్స్ మానేసి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ 6 మానేస్తే కనుక డెఫినెట్గా మనకు ఇమ్యూనిటీ బాగా పెరిగి, సో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గి మంచి హెయిర్ అనేది వస్తుంది. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ప్రోటీన్ తీసుకోవాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు ఫిష్లో ఉంటాయి. రెగ్యులర్గా ఫిష్ తినండి, మంచి ప్రోటీన్ ఉంటుంది. అంటే నేచర్లో దొరికే ఫిష్, మళ్ళీ ఫీడ్ వేసి పెంచిన ఫిష్ కాకుండా సముద్రం చేప కానీ లేకపోతే నేచురల్ చెరువులో పెరిగిన చేపని తింటే దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎవ్రీడే కనుక ఫిష్ తింటే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కేరళ వాళ్ళకి ఎందుకు అంత హెయిర్ అంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వాళ్ళు ఎవ్రీడే కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిది. కోకోనట్ ఆయిల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. కోకోనట్ ఆయిల్ తినడం వల్ల, ఫిష్ బాగా తినడం వల్ల వాళ్ళ హెయిర్ అనేది అంతా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం. థ్యాంక్స్. Fiticus Homeopathy.